భూముల్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్న, దాని కొరకు యూనివర్సిటీ భవిష్యత్తు కొరకు ఆందోళన పడుతున్న విద్యార్థులు ఏదైతే తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేయడం కొరకు ఏదైతే పోరాటం చేస్తున్నారో, ఈరోజు వాళ్ళపైన దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల్ని ముందుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, ఆ తర్వాత ప్రజల కోరికలను వ్యక్తీకరిస్తూ ప్రజల ఆలోచనలను ప్రతిబింబజేస్తున్న సోషల్ మీడియా వర్కర్లపైన, మీడియా ప్రతినిధులపైన, ఏ రైతుల భూములను లాక్కుంటుందో తిరుగుబాటు చేసిన రైతులపైన దుర్మార్గంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపుతూ లాఠీచార్జీలు చేసి ఏ రకంగా హింస పెడుతుందో, చివరికి ఏ విద్యార్థులు, ఏ యువత మద్దతుతోనైతే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఆ విద్యార్థుల్ని కూడా దుర్మార్గంగా లాఠీచార్జ్ చేసి అనేక మందికి గాయాల పాలై అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, వాస్తవానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రావడమే 69 విద్యార్థుల పోరాట ఫలితంగా వచ్చింది. 1969 నాటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఉద్యోగాల్లో, చదువుల్లో అన్నిట్లో నష్టం జరుగుతుందని ఏదైతే పోరాటం ప్రారంభమైందో, మా తెలంగాణ మాకు కావాలని, ఆ పోరాటం నుంచి మరలి పక్కదారి పట్టించడం కొరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులలో ఇచ్చిన యూనివర్సిటీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటాం. దురదృష్టం ఏంటంటే, ఏ ఉద్యమ ఫలితంగా, విద్యార్థి ఉద్యమ ఫలితంగా వాళ్ళు సాధించుకున్నారో ఇవాళ మళ్ళీ అదే యూనివర్సిటీని కాపాడుకోవడం కొరకు మరొకసారి ఆ విద్యార్థులు త్యాగాలకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. లాఠీ చార్జీలకు గురై కేసుల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆనాడు అదే కాంగ్రెస్, ఈనాడు అదే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే కేసులు, కాంగ్రెస్ అంటేనే లాఠీ చార్జీలు, కాంగ్రెస్ అంటేనే జైళ్ళు అనేది మరొకసారి నిరూపించుకుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, దాని నాయకుడు రాహుల్ గాంధీ కూడా. ఇంకా దుర్మార్గం ఏంటంటే, దీంట్లో మంత్రులు నిన్న అక్కసంత వెళ్ళగక్కి వరుసగా ఒకటి తర్వాత ఒకడు పెయిడ్ బ్యాచ్ ఉంది అని చెప్పి మాట్లాడిండ్రు. విద్యార్థుల్ని అవమానించే పద్ధతుల్లో మిమ్మల్ని అందరం ఎక్కించిన విద్యార్థి యువతను వెక్కిరించే పద్ధతుల్లో, హేళన చేసే పద్ధతుల్లో, అవమానపరిచే పద్ధతుల్లో పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు. పెయిడ్ బ్యాచ్లు ఈ రకంగా లాఠీ చార్జీలు, దెబ్బలు తిని కేసులను ఎదుర్కొని జైలు పాలవుతారా? విద్యార్థులు పేమెంట్లకు లొంగిపోతారా? ఇదా మీ సంస్కారం? ముఖ్యమంత్రి, మంత్రుల సంస్కారం గిదా? విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు, విద్యార్థుల గురించి ప్రస్తావించేటప్పుడు మీరు మాట్లాడే మాటలు గివే. నిజమే, పెయిడ్ బ్యాచ్ ఎవరు? మీరు ముఖ్యమంత్రి, మంత్రులు. మీరు పెయిడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు 100 సార్లు. రేవంత్ రెడ్డి పిసిసి పదవి మొదలైంది పేమెంట్తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడినారు ఆనాడు. మంత్రి పదవి కావాలంటే ఇంత పేమెంట్ చేసి రావాలి అని చెప్పి మీరే చెప్తున్నారు. మంత్రి పదవి రావాలంటే మూట తీసుకొని ఢిల్లీ పోవాలనే మాట మీరే చెప్తున్నారు. పేమెంట్లు ఇచ్చి సీట్లు తెచ్చుకున్నది మీరు, పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నది మీరు. మళ్ళీ ప్రజలకి ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని ఇస్తున్నది మీరు.
పనిచేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వాల్సి వస్తే పేమెంట్ తీసుకొని పనిచేస్తున్నది మీరు. పేమెంట్ ఇచ్చి తెచ్చుకోవడం, పేమెంట్ తీసుకొని ఇవ్వడం అనేది మీకు మాత్రమే అలవాటు. పేమెంట్ మీద ఏదైనా పేటెంట్ ఉంది అంటే అది మీకు మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మంత్రులకు మాత్రమే ఉంది తప్ప పేమెంట్ మీద పేటెంట్ మీది మాత్రమే తప్ప విద్యార్థులది కాదు. సమాజ గమనంలో, సమాజ మార్పులో, సమాజంలో వస్తున్న దుర్మార్గమైన పోకడలను వ్యతిరేకించడంలో విద్యార్థి లోకం ఎప్పుడు కూడా ముందే ఉంది, త్యాగాలకు ఎప్పుడు కూడా ముందే ఉంది. ప్రపంచ గమనమే విద్యార్థుల త్యాగాలతో జరిగిందనే సోయి వాళ్ళు, పైరవికారులు, దందాగాన్లు మీరు వాళ్ళ పేమెంట్లతోని పదవుల్లోకి వచ్చారు. మీరు ఎవ్వడు కూడా ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడు కాదు, మీరు ఎవడు కూడా ప్రజానాయకుడు కాడు, పుట్టుకతోని నాయకత్వ లక్షణాలు ఉన్న ఎవడు కూడా కాడు. ఈ దందాలు ఆ దందాలు చేసి మీరు చేసిన బ్లాక్ దందాలలో వచ్చిన పైసలతోని పదవులు కొనుక్కొచ్చుకొని, పార్టీల బలహీనతలను ఆసరా చేసుకొని పదవులను కొనుక్కొచ్చుకొని పేమెంట్ల మీద వచ్చిన నాయకులు మీరు విద్యార్థుల్ని పేమెంట్ల మీద పనిచేస్తున్నారు అనే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది కేవలం మీకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు మీకు వర్తిస్తే తప్ప పేమెంట్ మీద పనిచేసేది, పేమెంట్ల మీద పదవులు తెచ్చుకునేది అది విద్యార్థులకు వర్తించదు. విద్యార్థులు ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడరు. వాళ్ళు నమ్మిన దాని కొరకు, నమ్మిన సిద్ధాంతం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ మార్పు కొరకు ప్రాణత్యాగాలే అలవాటు తప్ప విద్యార్థులకు పేమెంట్ తీసుకునే అలవాటు లేదు. కేవలం పేమెంట్కు అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇటువంటి మాట్లాడతారు తప్ప ఇంకోడెవడు మాట్లాడలేడు. ఇంత అవమానకరంగా విద్యార్థుల గురించి మాట్లాడడం అనేది అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడ దేని కొరకు మాట్లాడుతున్నారు? పేమెంట్ మీదనే కనుక నువ్వు అన్నది నిజమైతే మరి మీ కార్తీ చిదంబరం ఆయన కూడా పెట్టిండు, నేను హెచ్సి విద్యార్థులకు మద్దతుగా ఉన్నా, అక్కడ దాన్ని ఆపండి, ఆ దాష్టికాన్ని ఆపండి, ఆ వన్యప్రాణుల్ని సంహరించడం ఆపండి అని చెప్పి పెట్టిండు. కార్తీ చిదంబరం కూడా పేమెంట్ మీదనే మాట్లాడిందా? కార్తీ చిదంబరం పేమెంట్ మీద మాట్లాడిండా? అడగండి మరి ఒకసారి, ఎంత పేమెంట్ ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు, ఆయనకు ఎందుకు మాట్లాడిండో ఒకసారి మాట్లాడండి. మీ పార్టీ ఎంపీ ఇప్పుడు ఆయన, అనేక మంది, ప్రకాష్ రాజ్ మాట్లాడిండు, ధ్రువరాటి మాట్లాడిండు, అనేక మంది అక్కడ జరుగుతున్న దాష్టికం మీద మనుషులుగా, మానవజాతి మంచిని కోరుకునే వాళ్ళుగా అనేక మంది మాట్లాడుతున్నారు. వీళ్ళంతా పేమెంట్ మీదనే మాట్లాడినరా? పేమెంట్తోనే తప్ప మీ బతుకులకి ఇంకో రకంగా పని చేయించుకునే శక్తి లేని వాళ్ళు కాబట్టి మీకు ఇట్లాంటి చిల్లర మాటలు వస్తాయి. పేమెంట్ల మీద మాట్లాడినరా? ఇదే రేవంత్ రెడ్డి ఇదే భూముల మీద కేసులు వేసినాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేద్దామని భూములు ఇస్తే వీళ్ళంతా కుట్రతో కేసులు వేస్తాడని మాట్లాడండి. ఆయన స్టేట్మెంటే ఇది, అధికార ప్రతినిధిగా 2012 సెప్టెంబర్ 16 సెప్టెంబర్ 16 నాడు వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి భూములు ప్రభుత్వానికి కావు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు, మా చంద్రబాబు నాయుడు చాలా గొప్ప గొప్ప పనులు చేద్దామని ఇస్తే ఈ దుర్మార్గంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ అడ్డుకుంది, ఇప్పుడు కేసీఆర్ అడ్డుకుంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. ఏం లేదు, వాళ్ళ గురువు గారు మొదలుపెట్టిపోయిండు, తాబేదారులకు ఇచ్చి సాటుగా గుంజుకునే ముచ్చట గదే పేమెంట్. ఇక పేమెంట్ మీద వెయ్యాలి, పేమెంట్ తీసుకోవాలి. అదే పని మీద వాళ్ళ గురువుగారు మొదలుపెట్టిండు, గురువుగారితో సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు శిష్యుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పేమెంట్ ఇచ్చుడు, ఇంకో వైపు నుంచి పేమెంట్ తీసుకున్నాడు. అందుకే వీళ్ళకి ఎప్పుడు అదే గుర్తొస్తుంది, అది తప్ప ఇంకొకటి ఉండదు. పేమెంట్ల యావ తప్ప ఇంకొకటి ఉండదు. ప్రజల యావ ఉండదు, పర్యావరణ యావ ఉండదు. పర్యావరణం గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. భారతదేశంలో
అత్యంత తక్కువ కాలంలో అత్యద్భుతమైన పర్యావరణ నిర్మాణం చేసిన నాయకుడిగా కేసీఆర్కు అనేక రకమైన కితాబులు వచ్చినాయి. హైదరాబాద్ను గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియాకు కూడా గుర్తించారు. 7.5% గ్రీన్ కవర్ను అతి తక్కువ కాలంలో తెచ్చిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఏమో ఒకవైపు హరితహారం చేసిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తూ ఉంది. కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం చేస్తూ ఉంది. కేసీఆర్ వన సంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ హరిత భక్షణ చేస్తూ ఉంది, వనభక్షణ చేస్తూ ఉంది. అందులో ఉండే జంతువులను వేలాదిగా లక్షలాదిగా ఉన్నాయి, అనేక రకాల జంతువులు. పిల్లలు అనేక ప్రయాసాలు కోర్చి పాపం తాపత్రయంతో ఇంతకాలంగా అక్కడ వాళ్ళతో కలిసి బ్రతుకుతున్న నెమలు కావచ్చు, జింకలు కావచ్చు, ఇతర అనేక రకాల వన్యప్రాణులు నీళ్ళలో ఉన్నవి, చెరువులు 3 చెరువులలో బ్రతుకుతున్నవి. వాటి చప్పుడుతోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నది. ఆ వాతావరణం పోతుంది, నాశనం అయిపోతున్నాయి. తమతో పాటు పెరిగిన మూగ జీవాలు వాళ్ళ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నాయన్న బాధతోని పిల్లలు తమది కానీ బాధ్యతను నెత్తిరేసుకొని పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి అది యూనివర్సిటీ బాధ్యత. యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ. వాస్తవానికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి 1 నిమిషం కూడా పోలీసులకు లోపలికి అనుమతి లేకుండా ఆపొచ్చు. మొత్తం ఉన్న జేసీబీలను తీసుకుపోయి లోపల పెట్టవచ్చు. కానీ ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. బడేబాయి నా వైపు ఉన్నాడు అని చెప్పి నమ్మకంతో చోటేబాయి చేస్తున్న దుర్మార్గం ఇది. నిజంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1 నిమిషం పని ఏ రకంగా ఒక యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతి లేకుండా పోతారు? యూనివర్సిటీ పిల్లలకు తండ్రిలాగా ఉండవలసిన వైస్ ఛాన్సలర్ తన పిల్లల మీద అటువంటి దుర్మార్గమైన దాష్టికం జరుగుతుంటే, దాడి జరుగుతుంటే ఏ రకంగా మౌనంగా ఉంటాడు? ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. బీజేపీవి కేవలం మొసలి కన్నీళ్ళే. 1 నిమిషం పని ఏ రకంగా అనుమతించిండు, ఎట్లా అనుమతించిండు లోపలికి? లోపల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే అది వైస్ ఛాన్సలర్ చూసుకుంటాడు. వైస్ ఛాన్సలర్ కంప్లైంట్ చేస్తేనే లోపలికి అడుగు పెట్టాలి. లోపలికి పోయి పిల్లల్ని కొట్టి పిల్లల మీద దాడి చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కేసులు పెట్టే అవకాశం ఎక్కడిది రాష్ట్ర ప్రభుత్వానికి? మొన్ననే వారం కాలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి డ్రోన్ కెమెరా కనుక ఎవరైనా వాడితే అనుమతి లేకుండా 500 జరిమానాతో వదిలిపెట్టవచ్చు అని చెప్పి. కానీ ఇవాళ 5గురు పిల్లల్ని డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు తీసిందని చెప్పి వాళ్ళ వందలాది జేసీబీలను ప్రజలకు చూపించే పద్ధతుల్లో వాడినారని చెప్పి 5గురు పిల్లల పైన కేసులు పెట్టి ఈ రకంగా జేసీబీలు అక్కడ ఉన్నాయి అని చెప్పి వన్యప్రాణుల మీదకి పోతున్నాయి. తెల్లనాక వందలాది వేలాది నెమళ్ళు, జాతీయ పక్షి నెమళ్ళు ఏడుస్తున్నాయి. అవి పిల్లలు మనుషులు ఆర్తనాదాల్లాగా ఉన్నాయి, పసిపిల్లలు ఆర్తనాదాల్లాగా ఉన్నాయని చెప్పి పిల్లలు ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కొరకు డ్రోన్ కెమెరాలు వాడితే 5గురు పిల్లల్ని వాళ్ళు అరెస్ట్ చేశాను. వారం కాలే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి 500 ఫైన్తో వదిలిపెట్టవచ్చు అదని మాట్లాడి. అయినది వాళ్ళ ప్రిమిసెస్, యూనివర్సిటీ ప్రిమిసెస్. అది
దాంట్లో పోవడానికి నీకు హక్కు లేదు మొదలు. కానీ నువ్వు బీజేపీ సహాయంతో మాత్రమే ఇది చేయగలుగుతున్నావు. విద్యార్థి లోకమానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బీజేపీ దొంగాటకం కూడా గమనించండి. వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా లోపలికి పురుగు కూడా రావడానికి లేదు గేటు దాటి. ఇంత స్పష్టంగా కనబడుతుంది. చాలా స్పష్టంగా ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి భూమి మీద, అందులో సందేహం లేదు. ఈ రాష్ట్రంలో వేలాది లక్షలాది ఎకరాల